జీవితంలో చిన్న చిన్న వైఫల్యాలు మనకి ఏర్పడటం, ఎదురుపడడం, వాటిని మనం జయించిన రీతి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. చిన్న చిన్న వైఫల్యాలు, అతి చిన్న వైఫల్యాలు. ఉదాహరణకి చిన్న వైఫల్యం అంటే ఏం చెప్పుకోవాలంటే, ఉదాహరణకి ఒక షాపుకి ఒక వస్తువు కోసం వెళ్తా. ఆ షాపులో ఉండదు. అదొక చిన్న వైఫల్యం అనుకుంటే, వెనువెంటనే ఆ వైఫల్యం గురించి ఆలోచించకుండానే, అయ్యో దొరకలేదనే చింత లేకుండానే మరొక షాపుకేసి వెళ్ళి ఆ వస్తువుని తెచ్చుకొని ఇంటికి రావడం జరుగుతుంది. ఆ చిన్న వైఫల్యాన్ని అసలు దాన్ని వైఫల్యంగా తలచలేదు, దాన్ని అసలు పట్టించుకోలేదు. లేదా అనేసి వెంటనే మరొక షాపు వెళ్ళేసి మనకు కావలసిన వస్తువును తీసుకుని మనం రావడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న వైఫల్యాలు వెనువెంటనే వాటికి మనం సాధించిన క్రమాన్ని కూడా మనం ఏం తక్కువగా తీసుకోవడానికి ఏం లేదు. ఆ చిన్న సంఘటనలో జరిగినటువంటి ఆ వెనువెంటనే ఏదైతే మనం నిర్ణయం తీసుకోగలిగామో అది పునాదిగా మనం ఆలోచించవలసిందే. చిన్న విషయాల్లో మనం ఎంత త్వరగా ఇక్కడ ఈ షాప్‌కి వెళ్ళిన ఒక వస్తువు లేదు, వెనువెంటనే మరొక షాప్‌కి వెళ్ళగలిగాం. అది వైఫల్యం అని అనుకోలేదు. మనకు కావలసింది దొరకలేదు, అక్కడ లభించలేదు. అయినా కూడా మనం దాని గురించి ఆలోచించాల. ఈ వస్తువు ఇక్కడ లేదా, ఓకే, మరొక షాప్‌కి వెళ్ళాం, తీసుకున్నాం, ఇంటికొచ్చాం. ఆ చిన్న వైఫల్యం ఎదుర్కొనే రీతిని మనం గమనించి తీరాలి. అవసరమైతే ఇటువంటివి ఒక పుస్తకంలో కూడా రాసుకోవాలి. ఇది ఒక చిన్న విషయం తీసేయడానికి వీల్లేదు. డబ్బులు అంటే ఒక రూపాయి కూడా డబ్బులే. ఒక 10 పైసలు కూడా డబ్బులే. దేన్ని మనం తక్కువగా చూడడానికి వీల్లేదు. ఒక రూపాయి కాబట్టి ఇది తక్కువ, ఒక 1000 రూపాయలు కాబట్టి ఇది ఎక్కువ అని చూడడానికి లేదు. డబ్బు అన్నది ఏదైనా కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అది రూపాయమని ఎంతమని. అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న వైఫల్యాల నుంచి మనం ఎలా విజయం సాధించాం. షాప్‌కి వెళ్ళాం, ఒక చోట దొరకలా, వెంటనే మరొక షాప్‌కి వెళ్ళాం, తెచ్చుకున్నాం. అసలు అది వైఫల్యంగానే గుర్తించలేదు. దాన్ని అసలు మనం పట్టించుకోలేదు. కానీ దాన్ని కూడా ఒకసారి పరిగణనలో తీసుకుంటే ఎలాగా వైఫల్యాన్ని వెనువెంటనే మార్చుకోగలిగాం విజయంగా అనే విషయాన్ని ఆలోచిస్తే, మనకు కావలసిన ఒక వస్తువు గురించి వెళ్ళి అది అక్కడ లేదు. లేనప్పుడు మనం అక్కడ చతికిల పడిపోవాలా, నిరాశ పడిపోవాలా, నిస్పృహలోకి వెళ్ళిపోవాలా. వెంటనే మరొక షాప్ వెళ్ళాం, అది తెచ్చుకొని అవసరమైతే ఇంకో షాపు కూడా వెళ్తాం. ఎక్కడా లేకపోతే ఆల్టర్నేటివ్ అయినా తీసుకొని వస్తాం. ప్రత్యామ్నాయం అనేది పరిగణించాల్సిన విషయమే. అంచేత ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది, వైఫల్యం అనేది చిన్న స్థాయిలో మనం ఎదుర్కొంటున్నాం. అసలు ఎవరు నేర్పారు మనకది? అంటే అక్కడ ఆ ఆ జరిగిన సంఘటనలో వెనువెంటనే మనకి అవకాశాన్ని సృష్టించుకోవడం అనేది జరిగిపోతుంది. ఇక్కడ లేదు అనగానే వెనువెంటనే మనం వెళ్ళిపోతున్నాం మరొక షాప్, అక్కడ తెచ్చుకొని వస్తున్నాం. అలాగే ఏదైనా ఆ చిన్న వైఫల్యంలో ఏదైతే ఉందో అదొక పాఠంగా మనం తీసుకున్నట్లయితే, చిన్న చిన్న వైఫల్యాలను మనం వెనువెంటనే ఎలాగైతే మరొక మార్గం వెతుక్కుని విజయం సాధిస్తున్నామో, ఆ క్రమాన్ని ఏదైతే ఉందో ఆ క్రమాన్ని మనం బ్రెయిన్‌లో నిక్షిప్తం చేసుకున్నట్లయితే, లేదా ఒక పుస్తకంలో రాసుకున్నట్లయితే, ఇలాంటివి రోజు జరుగుతూ ఉండొచ్చు. అంత మాత్రం తీసేయడానికి ఏం లేదు. ఆ వైఫల్యాన్ని విజయం ఎలా సాధించాలనే విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి, గుర్తించాలి. అది మన విజయంగా గుర్తించాలి. వెనువెంటనే మనం ఆ విజయం సాధించాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే ఒక పిల్లవాడికి చూడండి, వాళ్ళ వస్తువు తెమ్మని వాడికి ఒక షాప్ పంపితే తిరిగి వస్తాడు, ఆ షాప్‌లో లేదని. వెంటనే వాడికి ఆ వైఫల్యం నుంచి విజయం సాధించే ఆలోచన రాదు వాడికి. అప్పుడు ఒరేయ్ ఇక్కడ లేకపోతే ఇంకో చోట తీసుకురారంటే ఆ విధంగా వాడికి
వైఫల్యం నుంచి విజయం వైపు నేర్పడం జరుగుతుంది. అది క్రమంలో పెద్దయ్యాక కూడా అందరూ చేయడం జరుగుతుంది. కానీ అది కూడా ఇంపార్టెంట్‌గా మనం భావించినట్లయితే, అంటే ఒక వస్తువు ఒక షాప్‌లో దొరకనప్పుడు నిరాశ పడక్కర్లేదు, నిస్పృహ అది మరొక షాప్‌లో దొరుకుతుంది. అంటే అది ఒక ఉద్యోగం కావచ్చు, అది దొరక్కపోతే మరొక ఉద్యోగం ఉంటుంది. అది ఒక వ్యాపారం కావచ్చు, అక్కడ ఫెయిల్ అయితే మరొక వ్యాపారం ఉంది. ఏ విషయమైనా సరే. ఇక్కడ ఆ షాపుని తీసి మరి ఏ విషయం పెట్టినా సరే, వెనువెంటనే దాని గురించి ఆలోచించే సమయం వృధా చేయకుండా వెనువెంటనే మరొక ప్రయత్నం అనేది జరిగి తీరాలి. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ లేదు అనంగానే ఆ తలుపు ఇంక తెరుచుకోదనంగానే మనం ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించాలి. వేరొక షాప్ ఎలాగైతే మనం చిన్నప్పుడు లేదంటే మనం ఇప్పుడైనా సరే మనం ఒక షాపులో ఒక వస్తువు కోసం ప్రయత్నం లేదు వెనువెంటనే ఇంకో షాప్‌కెళ్తాం. అంటే చిన్న చిన్న వైఫల్యాల్ని మనం పట్టించుకొని మనం వదిలేస్తాం జనరల్‌గా. ఇక్కడ లేదు అక్కడికెళ్ళని తెచ్చుకున్నాం. ఆ విషయం అక్కడితో వదిలేస్తాం. అలా కాకుండా యెస్. ఇప్పుడు దాన్ని ఒకసారి నోట్ చేస్తే నేను ఫలానా వస్తువు కొని వాళ్ళ షాప్‌కెళ్ళాను. వాడు లేదు అన్నాడు. నో ఆన్సర్ వచ్చింది. అంటే ఒక వైఫల్యం జరిగిందక్కడ. నేనక్కడ ఆగలేదు. నిరాశ చెందలేదు. నిస్పృహకు పాలు కాలేదు. ఏం చేయాలో దిక్కుచోతగా అక్కడే ఆ షాప్ దగ్గర కూర్చోలా. వెనువెంటనే మరొక షాపు వైపుకి వెళ్ళాను. వెనువెంటనే ఆ వస్తువు అక్కడ తీసుకున్నాను, ఇంటికొచ్చాను. అంటే ఇక్కడ జరిగిన ఒక వైఫల్యం తాలూకు అక్కడ విజయం నేను సాధించాను అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే చిన్న చిన్న వైఫల్యాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఎలా విజయం సాధించామో గుర్తుంచుకుంటే అదే క్రమాన్ని పెద్ద విజయాల్లో కూడా మనం ఆపాదించుకున్నట్లయితే పెద్ద పెద్ద విజయాలు కూడా సాధించవచ్చు అనేది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం. అంటే చిన్న చిన్న వైఫల్యాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఈ పాఠాన్ని మనం నేర్చుకున్నట్లయితే పెద్ద పెద్ద విషయాల్లో మనం ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఐఏఎస్కి వెళ్ళి నిరాశ రాలేదు. మరోసారి ప్రయత్నం చేయొచ్చు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఐఏఎస్లు సాధించిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. 5, 6 ప్రయత్నాలు, 10 ప్రయత్నాలు చేసి ఆయా విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే వైఫల్యాల్ని పాఠంగా తీసుకున్నాం. వైఫల్యాల్ని హృదయానికి ఒక గాయంగా భావించినప్పుడు వెనువెంటనే ఎలాగైతే మరొక షాప్‌కి ఎలాగైతే మనం ఆలోచన వెనువెంటనే ఏమాత్రం ఆలోచించకుండా లేదా మరొక షాప్, మరొక చోటుకి ఎలా అయితే వెళ్ళామో అలా ఇక్కడ కూడా ఇక్కడ ప్రయత్నం ఫలించలేదంటే మరొక ప్రయత్నం వైపు అలా వెళ్ళాము. అలా ఇక్కడ కూడా మనం వైఫల్యం చెందినప్పుడు ఆ వైఫల్యాన్ని చిన్న చిన్న విషయాల్లో ఎలాగైతే పట్టించుకోలేదు వెనువెంటనే మరొక విషయం వైపు వెళ్ళామో పెద్ద పెద్ద విషయాలు అదే చేయగలగాలంటే అక్కడి నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. అంటే చిన్న వైఫల్యాల్లో మనం చేసినటువంటి దాన్ని మనం గొప్పగా భావించాలి. మనము దాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. అది మనమే చేశామన్న విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి. మన దగ్గర ఆ స్ట్రెంత్ ఉన్నదని నమ్మాలి. నమ్మినప్పుడు వాటిని మన మెదడులో నిక్షిప్తం చేసినప్పుడు ఒక ట్రెజర్‌గా పెట్టుకున్నప్పుడు అలాంటి వైఫల్యం విజయం. వైఫల్యం ఆ భావనే లేకుండా మరొక విజయం. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మన మెదడులో ఎక్కించగలిగితే అది పెద్ద విషయాల వైపుగా లీడ్ చేస్తుంది. అలాంటివన్నీ ఒక పుస్తకంలో రాసుకొని చదువుతున్నట్లయితే ప్రతిరోజు కూడా చదువుతున్నట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వీయ నమ్మకం పెరుగుతుంది. వైఫల్యం అంటే ఇంతేనా అనే భావన వస్తుంది. మన వైఫల్యాన్ని పట్టించుకొని మరో విషయానికి వెళ్ళి అదే చేయాలి మనం. చిన్నదవని పెద్దదవని అనే విషయాన్ని మనం నేర్చుకోగలిగితే మనం అది మెదడులో పెట్టుకోగలిగితే తప్పనిసరిగా ఎటువంటి వైఫల్యం వచ్చినా సరే మనం తప్పనిసరిగా వెనువెంటనే విజయం వైపు వెళ్ళడానికి అది కారణమవుతుంది. మన జీవితంలో ఏదైనా సరే మనకి వైఫల్యం వచ్చినప్పుడు అంతకుముందు మనం చిన్న చిన్న వైఫల్యాలు ఏవైతే నోట్ చేసుకున్నామో బ్రెయిన్‌లో ఎక్కించామో వాటిని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అదే పెద్ద విజయాలకు కారణమయ్యే అవకాశం ఉంది. పెద్ద పెద్ద విషయాల్లో కూడా వైఫల్యం చెందినప్పుడు వెనువెంటనే దాన్ని పట్టించుకోని అవసరం లేదు. మరొక విజయం కోసం ప్రయత్నించాలి అనేది బ్రెయిన్‌కి మనం అలవాటు చేయగలిగితే
విని వెంటనే మనకి తెలియకుండానే ఎలాగైతే చిన్న వైఫల్యం నుంచి మనకి తెలియకుండానే గుర్తించకుండానే మరొక విషయం వెళ్ళిపోయిందో, ఆ రకంగానే పెద్ద విషయాల్లో కూడా మైండ్ వెళ్ళిపోయే ఆలోచన అవకాశం ఉంది. ఆలోచనలు అటువైపు ప్రసరించే అవకాశం ఉంది. అసలు వైఫల్యం అనే దిగులే ఉండదు, బాధే ఉండదు, దుఃఖమే ఉండదు. చక్కగా వైఫల్యం అనేది పక్కన పెట్టి మనం ఓకే ఇక్కడ వైఫల్యం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే మరొక ప్రయత్నం చేయాలి అనేది విని వెంటనే అది జరిగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా విజయాలు వస్తాయి. జీవితం సుఖవంతంగా, సంతోషంగా ఉంటుంది.